అలనాటి గొప్ప నటీమణులలో అంజలీదేవి గారు కూడా ఒకరు. ఈవిడ పేరు చెప్పగానే మనందరము టక్కున అనుకునేది సీతమ్మ వారు అనాల్సిందే. తెలుగు వారికి తొలి రంగస్థల కథానాయికగా 'లవకుశ' సినిమాలోని సీతమ్మ పాత్రలో ఆమె నటించలేదు, జీవించారనే చెప్పాలి. అందుకే ఇప్పటికీ మనకి బుల్లితెరపై ఆ సినిమా ప్రసారం అవుతూ ఉంటే అంజలీదేవిని సీతమ్మ పాత్రలో చూస్తూ ఇప్పటి తరం వాళ్ళు కూడా పులకించిపోవాల్సిందే. నిజంగా సీతమ్మ వారు ఇలా ఉండేదా అని అనిపించే విధంగా అందరి చేత అమ్మగా పిలిపించుకున్న గొప్ప నటీమణి. తెలుగు వెండి తెరపై కొన్ని దశాబ్దాలుగా తిరుగులేని నటనతో, కరుణ రసంతో, ప్రేమతో ప్రతి ప్రేక్షకుడి హృదయాన్ని కట్టిపడేసి అందరి చేత అమ్మగా పిలిపించుకున్న అంజలీదేవి గారికి సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు ఎప్పుడు మాట్లాడుకున్నా, ఎప్పుడు తెలుసుకున్నా ఆశ్చర్యకరంగానే ఉంటాయి. మరి వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈరోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలనాటి గొప్ప నటీమణిగా, తెలుగు వెండితెరకి సీతమ్మగా మనందరికీ గుర్తుండిపోయిన గొప్ప నటీమణి అయిన అంజలీదేవి గారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్లో, ముఖ్యంగా ఆమె కొడుకులు ఎవరో, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలిస్తే మీరందరూ ఆశ్చర్యపోవలసిందే. ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే అంజలీదేవి గారి వ్యక్తిగత జీవితం గురించి ఒక్కసారి అంజలీదేవి గారి గురించి మాట్లాడుకున్నట్లయితే తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో పుట్టారు. ఇక ఆమె అసలు పేరు అంజనీ కుమారి. అందరూ ముద్దుగా అంజమ్మ అని పిలుస్తూ ఉండేవారు. చిన్నతనంలోనే అంజలీదేవి వినసొంపు అయిన పాటలకి నాట్యం చేస్తూ ఉండేవారు. దాంతో ఆమెలో ఓ మంచి నటి దాగుందని ఆమె తండ్రి ఆవిడ్ని ప్రోత్సహించారట. అలా ఆమె తండ్రికి ఆదినారాయణరావు గారు మంచి స్నేహితుడు. పైగా అతడు నాటకాలు వేస్తూ ఉండడంతో, అతడు నాటకాలు వేయడం అంతేకాకుండా సంగీతాన్ని కూడా సమకూరుస్తూ ఉండేవాడు. అలా ఆదినారాయణరావు గారు అంజలీదేవికి బాగా పరిచయస్తుడు. పైగా వయసులో ఆమె కంటే దాదాపు 12 పెద్దవాడు కూడా. కానీ చిన్న వయసులోనే అంజలీదేవి నటన ఆసక్తిని గమనించిన ఆయన రంగస్థలంపై ఓ నటిగా ఆమెని ప్రవేశింపచేసి నటిగా తీర్చిదిద్దిన వ్యక్తి అని చెప్పాలి. ఇక 8 ప్రాయంలోనే అంజలీదేవి రంగస్థలంపై నటిగా అడుగుపెట్టి హరిశ్చంద్ర నాటకంలో లోహిదాసుని పాత్ర పోషించింది. ఆ తర్వాత ఎల్వి ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన కష్టజీవిలో హీరోయిన్ గా కనిపించింది. ఇక 3 రీళ్ల షూటింగ్ జరుపుకోగానే ఆ సినిమా అటక్కెక్కి. ఆ సమయంలో సి పుల్లయ్య అంజలీదేవిని చూసి ఆమె నటనను మెచ్చుకొని గొల్లబాబా సినిమాలో హీరోయిన్ గా పరిచయం చేయడం జరిగింది. అలా ఆమెను హీరోయిన్ గా తెలుగు వెండితెరకి పరిచయం అయ్యి అంజమ్మ కాస్త అంజలీదేవిగా సి పుల్లయ్య గారే పేరు మార్చారు. అలా తన సినీ ప్రయాణం మొదలుపెట్టింది. వయసులో తనకంటే 12 పెద్దయిన ఆదినారాయణరావుని సినిమా రంగంలోకి అడుగుపెట్టడం కంటే ముందే అతి చిన్న వయసులోనే పెళ్లి చేసుకోవడం జరిగింది. నిజానికి పెళ్లి తర్వాతనే ఆమె సినిమా రంగంలోకి ఓ కొడుకు పుట్టిన తర్వాత హీరోయిన్ గా అడుగుపెట్టడం జరిగింది. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆమె తిరుగులేని నటీమణిగా, వెనక్కి తిరిగి చూసుకోలేనన్ని సినిమా అవకాశాలతో, అద్భుతమైన నటనతో ఓ గొప్ప మహానటి తెలుగు వెండితెరని ఒక ఊపు ఊపేసింది. ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే అలనాటి కథానాయకులు, మహా గొప్ప నాయకులు అయిన ఎన్టీఆర్, ఏఎన్ఆర్తో కలిసి ఎన్నో సినిమాల్లో, అందులోనూ ఎన్టీఆర్ గారితో కలిసి నటించిన మొదటి సినిమా పల్లెటూరి పిల్ల. అయితే ఎన్టీఆర్ గారు అప్పటికే షావుకారు సినిమాలో నటించి ఆ సినిమా ముందు విడుదలవ్వడం జరిగింది. పల్లెటూరు పిల్లలోని శాంత పాత్రలో అంజలీదేవి ఎంతగానో మురిపించారని చెప్పాలి. ఇక ఆ తర్వాత ఆమె చూసుకున్నట్లయితే ఎన్నో సినిమాల్లో ఎన్టీఆర్తో, ఏఎన్ఆర్తో జోడీ కట్టింది. ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే సి పుల్లయ్య తెరకెక్కించిన పల్లెటూరి అమ్మాయి సినిమా, ఆ తర్వాత రీచుక్క, జయసింహ, చరణదాసి, పాండురంగ మహత్యం, రాజనందిని, బాలనాగమ్మ, బట్టి విక్రమార్క, లవకుశ, పరువు ప్రతిష్ట, పరనాటి యుద్ధం, బడిపంతులు, ఇలా ఎన్టీఆర్ గారితో ఎన్నో సినిమాలలో అలా ఎన్టీఆర్ గారి పక్కన హీరోయిన్ గా నటించిన ఆమె ఏఎన్ఆర్ గారికి కూడా జోడీగా సక్సెస్ఫుల్ సినిమాలు ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే సువర్ణ సుందరి కథ, పరదేశి, అనార్కలి, చెంచులక్ష్మి, జయబేరి, భక్త తుకారాం, ఇలా తెలుగు వారిని ఎంతగానో తన నటనతో అలరించింది. అలా నటీమణిగా రాణించిన ఆమె ఆ తర్వాత కొద్ది కాలంలోనే కేవలం హీరోయిన్ గా మాత్రమే కాకుండా అంజలి పిక్చర్స్ ని స్థాపించి ఎన్నో సినిమాలకి నిర్మాణ సారథ్యాలను కూడా చేపట్టింది. ఇదిలా ఉంటే ఆమె నటీమణిగా రాణించిన తర్వాత కొంతకాలం పాటు సినిమా రంగానికి దూరమైనప్పటికీ మళ్ళీ సపోర్టింగ్ యాక్ట్రెస్గా బృందావనం సినిమాలో నాయనమ్మగా, అమ్మమ్మ పాత్రలో కూడా నటించి అలరించింది. అలాంటి అంజలీదేవి గారికి 2 కొడుకులు ఉన్నారు. ఒక కొడుకు పేరు చిన్నారావు, రెండవ కొడుకు పేరు నిరంజన్ రావు.
అయితే ఇద్దరు కొడుకుల్ని అంజలీదేవి గారు కానీ, ఆమె భర్త ఆదినారాయణరావు గారిని ఎప్పుడూ సినిమా రంగం వైపు తీసుకురావాలని అనుకోలేదట. కాకపోతే చిన్నా బ్రదర్స్ అంటూ ఓ ఫిల్మ్ ప్రొడక్షన్స్‌ని స్థాపించి అంజలీదేవి గారి పెద్ద కొడుకు అయిన చిన్నారావు తండ్రితో కలిసి ఎన్నో సినిమాలకి ప్రొడక్షన్ హౌస్‌కి సంబంధించిన వ్యవహారాల్లో పాల్గొనడం జరిగింది. కాకపోతే అంజలీదేవి గారికి మాత్రం తనకి ఇద్దరు కొడుకులు ఉండడంతో ఓ కొడుకుని డాక్టర్ చేయాలని, ఓ కొడుకుని ఇంజినీర్ చేయాలని అప్పుడే నిర్ణయించుకుందట. సరిగ్గా అలానే అంజలీదేవి గారి ఇద్దరు కొడుకుల్లో పెద్ద కొడుకు చిన్నారావు ఇంజినీర్‌గా అమెరికాలో సెటిల్ అయ్యాడు. ఇక రెండవ కొడుకు నిరంజన్ కుమార్ కూడా ప్రస్తుతానికి అమెరికా ఎండీ సర్జన్‌గా దాదాపు 50 ఏళ్లకు పైగా ఓ ప్రముఖ డాక్టర్‌గా అమెరికాలోనే సెటిల్ అవ్వడం జరిగింది. అలా అంజలీదేవి గారి చిన్న కొడుకు అయిన నిరంజన్ కుమార్ 1979లో అమెరికాకి వెళ్లిపోవడం జరిగింది. కర్ణాటకలో ఎంబీబీఎస్‌ని కంప్లీట్ చేసిన ఆయన ఆ తర్వాత మాస్టర్స్ చేయడానికి అమెరికాకు వెళ్ళడం, అక్కడ ఎండీ సర్జన్ స్పెషలైజేషన్ చేసి 50 ఏళ్లకు పైగా ఎక్స్‌పీరియన్స్ ఉన్న ఓ సర్జన్‌గా కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నాడు. ప్రస్తుతానికి న్యూజెర్సీలోని ఓ హాస్పిటల్‌లో సర్జన్‌గా చేయడం మాత్రమే కాదు, ఈయనకి సొంతంగా హాస్పిటల్ కూడా రన్ చేస్తున్నారు. అలా కీర్తి ప్రతిష్టలు గడించిన డాక్టర్‌గా అమెరికాలోనే సెటిల్ అవ్వడం జరిగింది. ఇదిలా ఉంటే అంజలీదేవి గారి ఇద్దరు కొడుకులు ఎవరు వెండితెర మీద కనిపించకపోయినప్పుడు నాయనమ్మ వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని అంజలీదేవి గారి మనవరాలు శైలారావు మాత్రం సినిమా రంగంలోకి కొన్నాళ్ల క్రితం హీరోయిన్‌గా అడుగుపెట్టింది. 'ఇండియన్ బ్యూటీ' అన్న సినిమాతో మన టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తర్వాత తెలుగులోను, తమిళ్‌లోను పలు సినిమాల్లో కనిపించినప్పటికీ నటించిన సినిమాలు పెద్దగా ఆసక్తికరంగా లేకపోవడం, పైగా పెద్దగా గుర్తింపు రాకపోవడంతో ఇండస్ట్రీ నుండి దూరం అయిపోయింది. అదండి అసలు సంగతి. మరి తెలుగు వెండితెరపై దశాబ్దాలుగా ఓ వెలుగు వెలిగి చిరస్థాయిగా సీతమ్మ వారిగా మనందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన అంజలీదేవి గారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయంలో, ముఖ్యంగా ఆమె కొడుకులు ఎవరు, అందులోనూ ఆమె చిన్న కొడుకు ఎవరో, ఏం చేస్తున్నాడో తెలుసా అంటూ వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు అభిమానులందరినీ ఆకట్టుకుంటోంది. అదండి అసలు సంగతి. అలా మొత్తానికి అంజలీదేవి గారు నటీమణిగా తెలుగు చలనచిత్ర సీమ రంగంలో చిరస్థాయిగా నిలిచిపోతే, ఆమె భర్త ఆదినారాయణరావు గారు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్‌గా రాణించిన వారు. ఇక ఆమె ఇద్దరి కొడుకుల్లో ఎవరు సినిమా రంగంలోకి రాకపోయినప్పటికీ, పెద్ద కొడుకు నిర్మాతగా కొన్ని సినిమాలు ప్రయత్నించినప్పటికీ ప్రస్తుతానికి ఇంజనీర్‌గా, మరియు రెండవ కొడుకు డాక్టర్‌గా అమెరికాలోనే సెటిల్ అవ్వడం జరిగింది. ఎన్నో రకరకాల విషయాలు, ముఖ్యంగా తెలుగు చలనచిత్ర సీమ రంగంలో కీర్తింపబడ్డ ఆర్టిస్టుల గురించి ఎన్నో రకరకాల విషయాలు, ముఖ్యంగా అలనాటి మేటి తారల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాల్లో, వారి తర్వాత వారసులు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటూ ఎంతో ఆసక్తి నెలకొల్పే ఈ విషయాలు నెట్టింట్లో వెలుగులోకి వచ్చి వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.